హిమాలయాల హృదయంలో మంచుతో కప్పబడిన ఒక పవిత్ర పర్వతం ఉంది. ఆ పర్వతం పేరు కైలాసం. ఇది కేవలం ఒక పర్వతం కాదు, ఇది ఒక రహస్యం, ఒక శక్తి కేంద్రం. ఇక్కడికి వచ్చిన వారు చెప్పేది ఒక్కటే, ఇక్కడ ఏదో అద్భుతమైన శక్తి ఉంది. కైలాస పర్వతం దగ్గరే ఉన్న రెండు సరస్సులు మానస సరోవరం మరియు రాక్షసతాల్, ఈ రెండూ ఒకదానికొకటి పూర్తిగా భిన్నం కానీ ఒకే చోట ఉన్నాయి. ఎందుకు? ఇదే మన కచ్చ పాటోహి. కైలాస పర్వతం ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటి. హిందువులకు ఇది పరమశివుని నివాసం, బౌద్ధులకు ఇది మేరు పర్వతం, జైనులకు ఇది రిషభదేవుని మోక్షస్థలం. ఇంత పవిత్రమైన ఈ పర్వతాన్ని ఇప్పటివరకు ఎవరూ ఎక్కలేకపోయారు. ఎందుకు? చాలామంది ప్రయత్నించారు, కానీ వాతావరణం మారిపోవడం, దారి తప్పిపోవడం లేదా తెలియని శక్తులు అడ్డుకోవడం. కొంతమంది యాత్రికులు చెప్తున్నారు, ఇక్కడ సమయం కూడా వేరేలా నడుస్తుంది అని. గడియారం వేగంగా తిరుగుతుంది, మన జుట్టు గోళ్ళు త్వరగా పెరుగుతాయి. ఇది నిజమేనా, లేక మన మనస్సు మాయన? ఇది ఇంకా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కైలాస పర్వతం పక్కనే ఉన్నది మానస సరోవరం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పవిత్ర సరస్సుల్లో ఒకటి. మనసు ప్లస్ సరోవరం అంటే మనసులో పుట్టిన సరస్సు. బ్రహ్మదేవుడు తన ఆలోచనలతో ఈ సరస్సును సృష్టించాడని నమ్మకం. ఈ నీరు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడి నీటిని తాగితే పాపాలు పోతాయని విశ్వాసం. రాత్రివేళ ఈ సరస్సు దగ్గర కూర్చుంటే కొంతమంది చెబుతారు, ఆకాశంలో నుంచి దివ్యకాంతులు దిగుతూ కనిపిస్తాయని. ఇది దేవతల ఆటన లేక ప్రకృతి అద్భుతమా? ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. మానస సరోవరం పక్కనే ఉన్న మరో సరస్సు రాక్షసతాల్. ఇది పూర్తిగా విరుద్ధం. ఇక్కడ నీరు ఉప్పుగా ఉంటుంది, పక్షులు కూడా ఇక్కడికి రావు. పురాణాల ప్రకారం రావణుడు ఇక్కడే పరమశివుని కోసం తపస్సు చేశాడని చెబుతారు. ఈ సరస్సు నీరు ఎందుకు ఇలా ఉంది? ఎందుకు జీవం లేదు? మానసరోవర్ జీవంతో నిండిపోయి ఉంటే రాక్షసతాల్ నిశ్శబ్దంగా భయంకరంగా ఉంటుంది. ఇది మంచి చెడు మధ్య ఉన్న తేడాన్ని సూచిస్తుందా, లేక ప్రకృతి యొక్క మరో రహస్యం? ఒకే ప్రదేశంలో ఉన్న రెండు సరస్సులు, ఒకటి ప్రశాంతం పవిత్రం జీవంతో నిండినది, మరొకటి నిశ్శబ్దముక్కు జీవం లేనిది. ఇది యాదృచ్ఛికం లేక ఏదైనా దైవిక సంకేతమా? కైలాస పర్వతం, మానస సరోవరం, రాక్షసతాల్, ఈ మూడు కలిసి ఒక గొప్ప మిస్టరీగా నిలిచిపోయాయి. ఈ ప్రపంచంలో మనం అర్థం చేసుకోలేని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. కైలాసం కూడా వాటిలో ఒకటి.